భక్తుని మనం చూస్తాము. మరి ఆయన పేరు ఏంటంటే దావీదు. ఏం పేరమ్మా ఆయన పేరు? దావీదు, బాలుడైన దావీదు. ఆ దావీదు ఏం చేస్తున్నాడు? నిత్యము దేవుని స్తుతిస్తున్నాడు. అడవిలోకి వెళ్ళేసి దినానికి దావీదు 7 సార్లు దేవుని స్తుతించావుడట. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దినానికి 7 సార్లు. నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు? ఉదయం, లేకపోతే పడుకునేటప్పుడు, అంతే. ఇక అంతగాని మనం ప్రార్థన చేయటం లేదు. చిన్న కుర్రవాడు దావీదు, వాళ్ళ అమ్మ నాన్న కూడా, డే నువ్వు గొర్రెలు కాసుకోవడం తప్ప దేనికి పనికిరావు. ఈ లోకంలో మనుషులు మనల్ని అలా అంటారు కదా, నువ్వు దేనికి పనికిరావు, వేస్ట్ ఫెలో. చులకనగా చూస్తారు బలహీనులను, మరి జ్ఞానం లేనటువంటి వారిని. దేవుడు ఏం చేస్తాడు? బలహీనగా ఉన్నటువంటి మనలను దేవుడు ఆయన పని కొరకు బలపరిచి ఆయన సాధనంగా మనల్ని వాడుకుంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన సాధనాలుగా వాడుకుంటాడు. ఎప్పుడు? యేసయ్యతో మనకు సహవాసము కలిగి ఉన్నప్పుడు, ఆయన నిత్యం మనం ప్రార్థన చేసినప్పుడు, ఆయన మన నిత్యం స్తుతించినప్పుడు, బలహీనమైన మనల్ని బలపరిచి ఆయన సాధనాలుగా గొప్పగా మనల్ని వాడుకుంటాడు. చూసారా? నిజమైన సంతోషం మనకి ప్రభువుని యేసునందు మాత్రం మనకి లభిస్తున్నది. కాబట్టి మనము ఈ దావీదు ఏం చేస్తున్నాడు? రోజు గొర్రెలు కాసుకొని పోతాడు. ఆ వచ్చేటప్పటికి ఆ దుమ్ము ధూళి మొత్తం కొట్టుకుంటే ఇక అందరు కూడా ఎగతాళి చేయొచ్చు, గొర్రెలు కాసుకునేవాడు అని. చివరికి వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ సహోదరులు కూడా, అరే నువ్వేం చేస్తున్నావురా? ఆ గొర్రెలు ఆడ వదిలిపెట్టి వచ్చావా? యుద్ధం చూడటానికి వచ్చి యుద్ధం జరుగుతున్నది. ఇశ్రాయేలు ప్రజలకే ఫిలిష్తీయుల యుద్ధం జరుగుతున్నది. ఈయన వచ్చాడు, ఈ పిల్లాడు వచ్చాడు. ఎవరు? దావీదు, బాలుడైన దావీదు. ఎంత 15 సంవత్సరాలు ఉండొచ్చేమో. ఆ కుర్రాడు వస్తే, ఎందుకు వచ్చావురా ఆయనడికి, ఆ గొర్రెలు ఎక్కడ వదిలిపెట్టి వచ్చావు అని అందరూ కూడా కోప్పడుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు, లేకపోతే వాళ్ళ సహోదరులు అందరూ కూడా, గొర్రెలు కాసుకున్నాడు, చదువు రాదండికి, దేనికి పనికిరాడు, గొర్రెలు కాసుకుని తప్ప దేనికి పనికిరాడు అని ఒక చులకన భావం. కానీ దావీదు దేవుని ఎంతగా స్తుతించాడు? దినానికి 7 సార్లు స్తుతించాడట. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు స్తుతిస్తున్నావా? అలాగా దేవుని ప్రాణాన్ని కాపాడాడు కదా. ఎన్నిసార్లు నిన్ను అపాయించి కాపాడాడు, ఎన్నిసార్లు నా అనారోగ్య పరిస్థితిని కాపాడాడు, ఎన్నిసార్లు నీకు తెలియకుండానే దేవుడు మరి ఆయన నన్ను మనం కాపాడుతూ ఉన్నాడు, నీ బిడ్డలను కాపాడుతున్నాడు. మరి మనం స్తుతిస్తున్నామా? ప్రభువుని మనం స్తుతిస్తున్నామా? స్తుతించినప్పుడు నిజమైన సంతోషం మనకి లభిస్తున్నది. కాబట్టి దేవుడు ఎంత గొప్ప విజయం అనుగ్రహించాడు ఆ దావీదుకి, చిన్న కుర్రవాడికి. నేను జీవము గల యెహోవా దేవుని నామమున ఆయన పేరిట నీ మీద యుద్ధానికి వస్తున్నానని చిన్న రాయి తీసుకొని ఇసిరి కొట్టగానే రాక్షసులంటే ఆ గొలియాతు నుదుడు తగిలి బోర్లకు పడి ఒక్క దెబ్బన చచ్చిపోయాడు. ఆయన కత్తి తీసుకొని ఆయన తలని అతను నరికివేశాడు. చిన్న కుర్రవాడు చూడండి. కాబట్టి దేవుని స్తుతించినప్పుడు నీకు విజయం లభిస్తుంది. దేవుని స్తుతించినప్పుడు నిజమైన సంతోషం నీకు లభిస్తుంది. అయితే ఈ దావీదు ఏం చేశాడు? పెరిగి పెద్దవాడైన తర్వాత దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? అరే నువ్వు గొర్రెలు కాసుకోవటం కాదు, నిన్ను ఇశ్రాయేలు ప్రజల మీదకి రాజుగా చేస్తానని అన్నాడు. ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా చేస్తానన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు అనుకున్నారా? వాళ్ళ అన్నదమ్ములు అనుకున్నారా? ఎవరు అనుకోవాలా, ఎవరు ఊహించలా. కాబట్టి దేవుని చూపులు నీ మీద ఉన్నప్పుడు దేవుడు నిన్ను గొప్పగా ఒక ఉన్నతమైన స్థాయిలో, గొప్ప స్థాయిలో ఆయన ఉంచుతాడు. ఎప్పుడు? ఆయన చూపులు మన మీద ఉన్నప్పుడు. కాబట్టి ఆయన నిత్యం మనం చూస్తూ ఉన్నాడు. ఆయన నిజమైన సంతోషం నీకు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అయితే మనం ఆయన మీద ఆధారపడుతున్నామా? దేవుని మీద ఆధారపడాలి. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకునన్నాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. అలాంటి విశ్వాసం నీకున్నదా? విశ్వాసం ఉండాలి. నువ్వు రాత్రంతా ప్రార్థన చేయి, ఉదయం ప్రార్థన చేయి, సంఘం కొరకు ప్రార్థన చేయి, బిడ్డల కొరకు ప్రార్థన చేయి, గ్రామం కొరకు ప్రార్థన చేయి, నశించిపోతున్న ప్రజల కొరకు ప్రార్థన చేయి. ఎంతమంది అకాల మరణాలకు గురి చనిపోతున్నారు. మనం ప్రార్థన చేయాలి. దేవుని మనం స్తుతించాలి. ఆయన కాపుదల మనం ఉన్నాం కాబట్టి ఆయన మనము స్తుతించాలి. అయితే
ఈ బాలుడైన దావీదు పెరిగి పెరిగి పెద్దవాడైన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకి ఒక గొప్ప రాజుగా పట్టాభిషేకం చేయించాడు దేవుడు. అప్పుడు ఆయన కూడా ఒక తప్పు చేశాడు. అప్పటి వరకు కూడా ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి ఎన్నిసార్లు స్తుతించేవాడు? ఆయన దినానికి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? 7 సార్లు స్తుతించేవాడు. ఇక ప్రార్థన తగ్గిపోయింది. ప్రార్థన తగ్గిపోతే సంతోషం ఉంటుందా? ఉండదు. దేవునితో సహవాసంతో సంతోషం ఉంటుందా? ఉండదు. దేవుని స్తుతించడం లేదు, దేవుని ప్రార్థన చేయటం లేదు, దేవుని వాక్యం ఎవరు చెప్పట్లేదు. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులు చెప్పినప్పుడు నిజమైన సంతోషం ఉంటుంది. ఇప్పుడు ఆదామవ్వలు గనక సంతోషం పోగొట్టుకోవడానికి కారణం ఏంటి? ఆదామవ్వలు సంతోషం పోగొట్టుకున్నారు. దానికి కారణం ఎవరమ్మా? సాతాను. సాతాను వల్ల దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని పోగొట్టుకొని నిజమైన సంతోషాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. ఈయన కూడా అదే చేశాడు. దావీదు ఏం చేశాడు? ఒక పెద్ద పాపం చేశాడు. పాపం చేసి ఒక స్త్రీని తీసుకొచ్చుకొని ఆమెతో పాపం చేసి ఆమెను భార్యగా చేసుకుని ఆమె భర్తను కూడా చంపించాడు. ఘోరమైన పాపం చేశాడు. ఇప్పుడు ఏం ఎగిరిపోయింది? సంతోషం పోయింది. ఏం నెమ్మది లేదు, సంతోషం లేదు. ఉపవాసం ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఒక దేవుని సేవకుడు వచ్చేసి ఒక కథ చెప్పాడు. ఏం చెప్తున్నాడంటే, ఒక పేదవాడికి ఒక గొర్రె పిల్ల ఉన్నది, ఒక ధనవంతుడికి 100 గొర్రెలు ఉన్నాయి. మరి ఆ ధనవంతుడి ఇంటికి ఒకరోజు ఒక అతిథి వచ్చాడు. అతిథి వస్తే ఆ ధనవంతుడి దగ్గర 100 గొర్రెలు ఉన్నాయి కదా, ఆ 100 గొర్రెలు ఒక గొర్రెని వాడి విందు భోజనానికి ఏర్పాటు చేయొచ్చుగా. అలా చేయకుండా పేదవాడి దగ్గర ఒకే గొర్రెను చూడు, ఆ గొర్రెను బలవంతంగా తీసుకొని పోయి వచ్చినటువంటి ఆ యొక్క గెస్ట్కి, అతిథికి విందు ఏర్పాటు చేశాడు అని అంటే రాజుగారికి భలే కోపం వచ్చింది. ఎవడా దుర్మార్గుడు? ఒక్క గొర్రె పేదవాడు గొర్రె ఎందుకు తీసుకోవాలాడు? అలాంటి వాడిని చంపేసేయాలి. ఎవడు వాడు అని చాలా కోపంగా మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఉంటే వాడెవడో కాదు నువ్వేనన్నాడు. ఆడెవడో కాదు నువ్వే దుర్మార్గుడు అనగానే అప్పుడు గ్రహింపు వచ్చింది. అయ్యో, దేవుడు గొర్రెలు కాసుకునే నన్ను అడవిలో గొర్రెలు కాసుకుంటాను అన్నాను. ఆ యొక్క దుమ్ము ధూళి, భయంకరమైనటువంటి జంతువులు అరుపులు, సరైన ఆహారం, సరైనటువంటి నిద్ర, మంచినీరు లేదు, అలాంటి ప్రదేశాల్లో తిరుగుతున్నట్టు నన్ను దేవుడు ఈ దేశానికి ఒక గొప్ప రాజుగా చేస్తే ఇప్పుడు తనేం చేశాడు? ఒక ఘోరమైన నేరము చేశాడు. ఒక అతన్ని భార్య తీసుకొని ఆ భార్యని తన భార్యగా చేసుకొని ఆ భర్తను చంపించాడు. ఎంత ఘోరమైన పాపం చేస్తేనే తన పాపాలన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని 51 రోజులు ఉపవాసం ఉండి ఆయన, దేవా నీ కృప చొప్పు నన్ను కరుణించము, నేను ఘోరమైన పాపము చేశాను, మరలా నాకు సంతోషం ఇయ్యా ప్రభువా, నన్ను క్షమించాయి అని చెప్పేసి ఆయన ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి తన దోష పాపాలను ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ తను పొందుకున్నాడు. కాబట్టి మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన ఏం చేస్తారు? మన సమస్త దోష పాపాలను క్షమించి ఆయన రక్తంలో కడిగి మనల్ని ఏం చేస్తారు? ఆయన బిడ్డలుగా, ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడుగా మనల్ని చేసుకుంటాడు. అలాంటి వాగ్దానం మనం నమ్ముతున్నామా? చూడండి, కాబట్టి మన దోషాలు మనం ఒప్పుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన రక్తంలో మనల్ని కడిగి శుద్ధీకరించి ఆయన బిడ్డలుగా మనం చేసుకుంటాడు. కాబట్టి దావీదుని తన పాపాలు క్షమించాడు. ఇప్పుడు మరలా ఏం చేశాడు? మొట్టమొదట ఉన్నటువంటి సంతోషాన్ని మరలా అతనికి అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలో మన పాపాలను ఒప్పుకొని వాడు విడిచిపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తారు? కనికరిస్తాడు. మనల్ని కనికరించి నిజమైన సంతోషాన్ని మరలా మనకి అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రాలు తెలియజేద్దాం, హల్లెలూయా. కాబట్టి ఆదామవ్వలు